నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. లండన్ చేరుకున్న జగన్, అభిమానుల స్వాగతం. రాష్ట్రంలో పరిస్థితి జగన్ కు పట్టదా అన్న జేడీ. జనసేన కార్యకర్తలు పహార కాయాలన్న నాగబాబు. పోలీసుల తీరుపై సిబిఐ మండిపాటు. హిందూ కూటమిపై మమత దాడి అంటున్న మోడీ, ఇదంతా బీజేపీ కుట్ర అన్న దీదీ. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు కూటమి పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పార్టీల ప్రతినిధులు పహారా ఉండాలని కోరారు. ఓడిపోయాక కూడా జగన్ కుర్చీ వదిలేందుకు సిద్ధంగా ఉండబోరని అన్నారు. ఎన్నికల్లో దాదాపు 82% ఓట్లు పోలవడం ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. ఇదే సమయంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని, ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైకాపా శ్రేణులు ఎంతటి అరాచకానికి ఒడిగడుతున్నారో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసామన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికలు ముగిశాయి. దాదాపు 82% ఓట్లు పోలయ్యాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం. కానీ ఇదే సమయంలో ప్రజలందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పోలింగ్తోనే ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ళ ముందు కనిపించడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకానికి ఒడిగొడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను, పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను, చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది. ఎన్నికల సమయంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో జిల్లా ఎస్పీలు, అధికారులు నిజాయితీ లేకుండా అధికార పార్టీకి కొమ్ము కాయడం ఎప్పుడు చూడలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 5 ఏళ్ల పాటు పాలకులు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇసుక దోపిడీలు, అవకతవకలపై కొత్త ప్రభుత్వం సమగ్రమైన విచారణ చేయాలని రామకృష్ణ కోరారు. జగన్ కు సర్వే రిపోర్ట్స్ తెలుసని, ఓటమి తప్పదనే కారణంతోనే లండన్ వెళ్లారని రామకృష్ణ ఆరోపించారు. వరకు భారతదేశ ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితి రాలే. కారణం ఏమంటే నేను చెప్తాను. అసలు ఎన్నికలు ఇంకా పోలింగ్ కూడా ప్రారంభం కాకముందే ఈ పోలీసులను ఉపయోగించి ఎన్నికలు చేయాలనుకున్నారు వీళ్ళు. మొత్తం అంతా ప్రతిపక్షాలందరూ కూడా చేప చుట్టేసి అంత పోలీసుల ద్వారానే చేసుకోవాలనుకున్నారు. దాని పర్యవసానంగానే ఎన్నికల కమిషన్ దీన్ని గమనించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా మొత్తం అధికారులందరూ కూడా ముందుగానే బదిలీ చేశారు. అది ఎవరు మామూలు సామాన్యులు కాదు. ఈ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీపీ సీతారామనేయులు, అదేవిధంగా విజయవాడ సిపి కాంతిరాణా, తర్వాత గుంటూరు ఐజీ, చిత్తూరు ఎస్పీ, నెల్లూరు ఎస్పీ, ప్రకాశం జిల్లా ఎస్పీ, పల్నాడు జిల్లా ఎస్పీ, మొత్తం వీళ్ళందరినీ కూడా మరికొద్ది మంది జిల్లా కలెక్టర్లతో సహా వాళ్ళందరినీ కూడా బదిలీ చేశారు. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిన తర్వాత అయినా ప్రశాంతంగా ఉంటుందంటే ప్రశాంతత లేదు. ఎక్కడైతే అధికార పార్టీ
రౌడీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడే గొడవలు జరుగుతూ ఉన్నాయి, అన్ని చోట్ల జరగడంలా. వాళ్ళ గోదావరి జిల్లాలో గొడవలు పెద్దగా లేవు, మేము కూడా అంగీకరిస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం లండన్ పర్యటనకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ శనివారం అక్కడికి చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్ లండన్లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఎన్నికల కౌంటింగ్ కు ముందు ఆయన మళ్లీ రాష్ట్రానికి తిరిగి రానున్నారు. సీఎం వైఎస్ జగన్ ఈ నెల 31వ తేదీ రాత్రి రాష్ట్రానికి వస్తారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన దశలో సీఎం విదేశీ పర్యటనకు వెళ్లడమేంటని మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు జరుగుతుండగా శాంతి భద్రతలను నెలకొల్పే బాధ్యత సీఎం కేబినెట్పై ఉంటుందని తెలీదా అని ప్రశ్నించారు. ఏ పార్టీ కూడా తమ క్యాడర్కు అహింస వద్దంటూ హితవు చెప్పడం లేదని జేడీ వ్యాఖ్యానించారు. అందరూ ఈసీకి మాత్రం ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి పట్టణంలో టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మంజునాథ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్, టీడీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బక్తర్ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి అభివృద్ధి చేసింది లేదని తెలిపారు. అందరికీ నమస్కారం. ఎంఎస్ రాజు అన్న గారు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు రఘువీరెడ్డి గారి పైన కొన్ని ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. అవి 100కి 100% వాస్తవము. ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు రఘువీరెడ్డి గారు శిఖండి రాజకీయాలు చేస్తారు అనేది కూడా వాస్తవము. ఇంకొక మాట, ఎలక్షన్ను, సెలెక్షన్ను, కలెక్షన్ను, ఆ మాట కూడా వాస్తవము. ఇవి ఎందుకంటున్నామంటే మీరు గత కొన్ని సంవత్సరాల నుండి రాజకీయాలు చేసుకొని వస్తూ తెలుగుదేశం పార్టీని గుండుమల తిప్పేశమన్న గారిని అణగదొక్కాలన్న ఒక దురుద్దేశంతో 2009లో అయితేనేమి, 14లో అయితేనేమి, 19లో అయితేనేమి, 24లో అయితేనేమి మీరు చేసినటువంటి రాజకీయం కుళ్ళు కుతంత్రాల మధ్య శిఖండి రాజకీయం కాదనే విషయాన్ని మాజీ మంత్రివర్యులు రఘువీరెడ్డి గారిని నేను అడుగుతున్నా. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుధాకర్ అన్న గారిని ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెట్టినారు. ఎన్నికల హామీలు కూడా బలంగా ఇవ్వడం జరిగింది. సుధాకర్ గారిని గెలిపించండి, పరిశ్రమలు తెస్తాం. సుధాకర్ను గెలిపించండి, రైల్వే లైన్ తెస్తాం. సుధాకర్ను గెలిపించండి, ఆంధ్రనీవా జలాలను తెస్తాం. సుధాకర్ను గెలిపించండి, శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని తెస్తామని చెప్పినారు. సుధాకర్ గారు గెలిస్తే మీరు ఇన్ని తెచ్చే ఉద్దేశం ఉంటే 2004 నుండి 2014 వరకు మంత్రిగా నంబర్ 2 వ్యక్తిగా చలమైనటువంటి రఘువీరెడ్డి గారు ఆనాడు పాడి పరిశ్రమ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా పరిశ్రమలు కానీ, ఆంధ్రనీవా జలాలు కానీ, రైల్వే లైన్లు కానీ ఎందుకు? తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా 5వ రోజు ఆదివారం ఉదయం భక్తులు మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్నారు. పురుషులు చీర కట్టుకొని, తలకు మల్లెపూలు కట్టుకొని, మొహానికి గంధం రాసుకున్నారు.
నలుపు, తెలుపు, ఎరుపు చుక్కలు పెట్టుకున్నారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ముందర పెట్టుకోవాలి అమ్మవారికి చెందినట్టు ఎక్కడ పడితే అక్కడ చీర వదిలేకండి. అంగరంగుల సంభవముగాని సజ్జోజాతాంగా ముంగాని కడ చోటించి మచిలీపట్నం జడ్పీ సర్వసభ్య సమావేశంలో శనివారం నాడు ఆర్డబ్ల్యూఎస్ఏఈపై కృతివేణు జడ్పీటీసీ సభ్యురాలు మైల రత్నకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవికాలం కావడం, అసలే మంచినీటి కొరత ఏర్పడడంతో త్రాగునీరు లేక విలవెల్లాడుతున్న కృతివేణు ప్రజలు గోడు పడ్డదా అని ప్రశ్నించారు. అక్కడి చేపల చెరువులకు కొందరు వ్యక్తులు దొంగతనంగా మంచినీటిని నింపుకుంటున్నారంటూ ఎన్నిసార్లు ఏఈకి చెప్పినా దానిపై స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సాప్ చేస్తాను మేడం ఎస్ఐ గారికి కంప్లైంట్ రిటర్న్ గా వెళ్ళలేదు. తర్వాత రోజు డిఈ గారు రియాక్ట్ అయితే కానీ వెళ్ళలేదు. పేపర్లో వచ్చి చాలా ఇబ్బందిగా వస్తాయి అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మేడం. ఇప్పుడు చిన్నగొప్పలు లేట్ పవర్ ఉంది, వారం రోజులు అవుతుంది వాటర్ ఇచ్చి, వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. ఆ చివరి వరకు వాటర్ అందించలేకపోతున్నాం సిబిడబ్ల్యూ స్కీమ్ నుండి. మేము చెప్పింది అదే కదా మీకు, మీరు ఇప్పుడు కొత్తగా ఏఈలు ఒకరు వచ్చారని జాయిన్ కాలేదమ్మా. కొత్తగా ఈయన మార్చేయండి. మాకు ఎందుకు వచ్చింది ఫస్ట్ నుంచి మేము అదే అంటున్నాము. ఆ ఏఈని మార్చి మాకు కొత్తగా వచ్చిన ఆయన వేయండి. లేదా ఎవరైనా జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ అనుచరులు కానీ ఘర్షణలు పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమలాపురం నోడల్ డీఎస్పీ సుధాకర్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ట్రబుల్స్ చేసేవారు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని, ఇందులో తారతమ్యం లేకుండా అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఉన్నారని అన్నారు. కమలాపురం నియోజకవర్గంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రజలందరూ కూడా మాకు బాగా సహకరించారు. మా సీఏ గారు, ఎస్ఐలు అందరూ కూడా కష్టపడి పనిచేశారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము బాగా కష్టపడి పనిచేశాము. ఎన్నికలు కూడా చాలా ప్రశాంతంగా జరిగాయి. అయితే మనకు ఈ నెల 4వ తేదీన నెక్స్ట్ మంత్ 4వ తేదీన మనకు ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా ఏం చెప్తాను అంటే, మన ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. మన రాష్ట్రంలో జరిగిన చిన్న చిన్న అల్లర్లు కానీ పెద్ద అల్లర్లు కానీ వివిధ ప్రాంతాల్లో జరిగిన దానివలన మన భారతీయ ఎన్నికల సంఘం, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్నికల సంఘం అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనకు 6/6/2024 వరకు కూడా ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది. కాబట్టి చాలా కఠిన చర్యలు తీసుకోమని, ఎవరైనా అల్లర్లు చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. కఠినమైన చట్టాలు ఉపయోగించి నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఎవరైనా అల్లర్లు చేస్తే మాకు ఎలాంటి తారతమ్యం లేదు. మేము భారత ఎన్నికల సంఘం యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము. ఎవరు యా పార్టీకి సంబంధించినవైనా, యా ప్రాంతమైనా కూడా ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాము, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడతాము అని ఒకసారిగా ప్రజలకు తెలియజేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రశాంత వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్నాము. 6/6/2024 తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కోడ్ ఉన్నంత వరకు కూడా ఎలాంటి ర్యాలీలు కానీ విజయోత్సవాలు చేయకూడదు. అదేవిధంగా టపాసులు ఇలాంటివి కూడా కాల్చకూడదని ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ మేము కోరుకుంటున్నాము. ఎన్నికల ఫలితాల వరకు వచ్చే ద్వారా కూడా మేము ఇక్కడ మన కమలాపురం నియోజకవర్గంలో ఉన్న డబుల్ మాంగర్స్ లాంటి వారిని పిలిపించి ఎలాంటి ఘర్షణలు పడినా కఠినంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. ప్రజలందరూ కూడా సహకరించాలా, ఎక్కడ గుంపులుగా ఉండకూడదు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా. కాబట్టి అందరూ కూడా సహకరించి మన కమలాపురంలో ప్రశాంతమైన వాతావరణం నిలబడతాను అని అందరూ సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు మొదలై చాలా రోజులైనప్పటికీ ఎన్నికల కారణంగా కొండపై రద్దీ తక్కువగానే కనిపించింది. వారాంతాల్లో మినహా మిగిలిన రోజుల్లో చాలా సాధారణంగా ఉంది. రాజకీయ నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కావడంతో
వీఐపీ బ్రేక్లో కూడా వీఐపీలు తక్కువగా కనిపించారు. ఈ నెల 13వ తేదీతో పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఇటు సాధారణ భక్తులు అటు వీఐపీలు తరలివస్తున్నారు. దీంతో సాయంత్రం నుంచి రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి ఆలయం, మాడవీధులు, అఖిలాండ మండపం, అన్నప్రసాద భవనం, లడ్డూ కౌంటర్ వంటి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ పెరిగిన నేపథ్యంలో గదుల కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో బారులు తీరుతున్నారు. కళ్యాణకట్టల్లోనూ రద్దీ అధికంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనూ కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలో షెడ్లు నిండిపోవడంతో సర్వదర్శన భక్తులకు 24 గంటల దర్శన సమయం పడుతున్నట్లు టీటీడీ మైకుల ద్వారా ప్రచారం చేస్తోంది. తెలంగాణలో అకాల వర్షంతో తడిసి ముద్దైన వరిధాన్యాన్ని జనగాం జిల్లా పాలకుర్తి మండలం విన్నూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఆదివారం ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని, రైతులకు సాగునీరు, విద్యుత్, రైతు బంధు ఇవ్వకుండా మోసం చేస్తుందని అన్నారు. ప్రతి క్వింటాల్కు బోనస్ 500 రూపాయలకు ఇస్తానని ఇవ్వడం లేదన్నారు. చెప్పే కదా చెప్పిండు అన్ని మరి మాయమాటలు చెప్తారు కదా గజ్జెక్కి సన్న వాటికి వచ్చినాయి మొత్తం పోతుంది చేపలు కూడా పడుతున్నాం వెళ్ళిపోయాయి సార్ అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఇప్పుడు ఉన్నది కేసీఆర్ అంతా తింటానే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది. पूरा कितने किलो करा 41 లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో జరగనున్న పోలింగ్లో తన ఓటు ఆమ్ ఆద్మీ పార్టీకే వేస్తానంటూ వైనాడ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా యాప్ చీఫ్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కూటమి ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల మధ్య బలమైన మైత్రి బంధానికి సూచనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి పనిచేయాలని, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. पता कैसे बचे मैं बताता हूं आपको. नरेंद्र मोदी कहते हैं भाई और बहनों नाले में पाइप डालो. आप सोचो नाले में पाइप डालो, नाले में गैस है, गैस पाइप में जाएगी, उस पाइप में से गैस को जलाओ और पकोड़े बनाओ. और मीडिया वाले कहते हैं वाह वाह क्या बात बोली, मजा आ गया, मजा आ गया. वो एयरफोर्स वालों को नरेंद्र मोदी कहते हैं, मतलब आप देखिए, मतलब 6 साल का बच्चा जानता है कि रेडार से, है ना, 6 साल का बच्चा जानता है कि रेडार से हवाई जहाज दिखता है, खराब मौसम में दिखता है. रेडार का यही पॉइंट होता है
कि हवाई जहाज बादलों में, बारिश में, तूफान में दिख जाए। एयरफोर्स के जनरल बैठे हैं, नरेंद्र मोदी है, एयरफोर्स के जनरल से कहते हैं देखो देखो आज बादल हैं, अगर हमारे हवाई जहाज जाएंगे तो रेडार नहीं देख पाएगा उनको। 6 साल का बच्चा समझता है, प्रधानमंत्री नहीं समझता, और प्रधानमंत्री एयरफोर्स के जनरल्स को यह बोल रहा है और मीडिया कह रहे हैं वाह रे वाह, वाह रे वाह, मजा आ गया, मजा आ गया, मजा आ गया। क्या बात बोली, क्या बात बोली, चमत्कार चमत्कार चमत्कार। देखो और जो इनके सामने खड़ा होता है, आप देखो जो इनके सामने खड़ा होता है, जो खड़ा होता है इनके सामने, सीबीआई, ईडी, इनकम टैक्स। मेरी ईडी से इंटेरोगेशन करी 55 घंटे मेरी इंटेरोगेशन की। मैं आपको बता रहा हूं, ईडी वाले थक गए। ఓ వర్గం ఓట్లు పొందేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హిందూ సంఘాలపై దాడి చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. పురూలియాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ సంఘాలపై దీదీ వ్యాఖ్యలను ఖండించారు. టీఎంసీ వీటికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడి టీఎంసీ హద్దులు దాటిందని, వాటిని దీదీ బెదిరిస్తోందని, ఇది కేవలం ఓ వర్గం ఓటు బ్యాంకుకు పొందేందుకే అని విమర్శించారు. ఆరంబాగ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని గోఘాట్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో దీదీ మాట్లాడుతూ రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన కొందరు సన్యాసులు ఢిల్లీలో బీజేపీ నేతల ప్రభావంతో పనిచేస్తున్నారన్నారు. पवित्र भूमिते मोदी जी स्वागतम 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 पुरुलियार पवित्र भूमिते मोदी जी स्वागतम 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 पुरुलियार लाल माटीते मोदी जी स्वागतम 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 पुरुलियार लाल माटीते मोदी जी स्वागतम 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 पुरुलियार पवित्र भूमिते मोदी जी स्वागतम 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 मोदी जी स्वागतम 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 मोदी। बंगाल की महिलाओं का भरोसा टीएमसी से टूट गया है। संदेश खाली में जो पाप हुआ है उसने पूरे बंगाल की बहनों को सोचने पर मजबूर कर दिया है। एससी एसटी परिवार की बहनों को तो टीएमसी के लोग इंसान ही नहीं समझते। अपने शाहजहां को बचाने के लिए टीएमसी के लोग संदेश खाली की बहनों को ही दोषी ठहरा रहे हैं, उनके चरित्र पर सवाल उठा रहे हैं। जैसी भाषा ये लोग उनके लिए बोल रहे हैं, इसका जवाब बंगाल की हर बेटी, बंगाल की हर बेटी अपने वोट से टीएमसी को तबाह कर देगी। साथियों, भाई आप अपना चित्र लाए, नीचे रखो, लोग पीछे परेशान हो रहे हैं, नीचे रखो इसको। मैंने देख लिया, मैं आपका बहुत आभारी हूं, औरों को परेशान मत करो, नीचे रखो, पीछे परेशान हो रहे लोग। साथियों, तोलाबाजी करना, चोरी करना टीएमसी का ये विचारधारा बन चुकी है, आचार विचार एक ही बन चुका है। आप मुझे बताइए साथियों, जिस बंगाल में मां सरस्वती की पूजा होती है, वहां टीएमसी सरकार शिक्षा में भी चोरी करती है।
నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమందేనని, ఓటర్లు ఆలోచించి ఓటేయాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నిసార్లు గులాబీ పార్టీయే గెలుస్తూ వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి స్వయం కృషితో పైకి వచ్చాడని, బాగా చదువుకున్న వ్యక్తి అని చెప్పారు. ప్రధాని మోదీ అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్నారని, విభజన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. రాకేష్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా ఆలేరులో ఇక్కడున్న మా అన్నదమ్ములతో, మా ఆడబిడ్డలతో కూడా విజ్ఞప్తి. ఒక అభ్యర్థి 3 జిల్లాల పరిధిలో, 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 నియోజకవర్గాల్లో ప్రతి ఓటర్ను కలవడం అంటే అది అసాధ్యం. ఒక ఆలేరులోనే 11,000 ఓట్లు ఉన్నాయి. దయచేసి నేను ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములను, ఆడబిడ్డలను, ఇక్కడ ఉన్నది 1,000-2,000 మంది కావచ్చు, కానీ ఆలేరు మొత్తం నియోజకవర్గంలో 11,000 ఓట్లు ఉన్నాయి. దయచేసి నేను సునీతక్కను, భిక్షమయ్య గౌడ్ గారిని, వేదిక పైన ఉన్న మల్లేష్ అన్నను, ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా పేరు పేరున కోరేది, ఇది అభ్యర్థి ఒక్కడి ఎన్నిక కాదు, ఆయన ఒక్కడి కష్టం కాదు. ఇది మన పార్టీ ఎన్నిక. మనందరికీ ఇదొక ఛాలెంజ్, మనందరికి కూడా ఇదొక సవాల్. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ యువతల వైపు ఏమో ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, యువతల వైపు ఒక గోల్డ్ మెడలిస్టు మన అభ్యర్థిగా చదువుకున్న అభ్యర్థి మీ ముందున్నాడు. మరి అవతల వైపు ఎవరు ఉన్నారో నాకంటే బాగా మీకే తెలుసు. మీకు తెలుసు, నేను ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాను. కానీ మరి ఎట్లాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండాలి నిర్ణయించే అధికారం మీకున్నది. ఇక్కడ ఎంతమందిని అడిగినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరు ఎన్ని ఏడుపులు ఏడిచినా, ఎన్ని సానుభూతి నాటకాలు ఆడినా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, శాసన మండలి అసలు ఎందుకున్నది? శాసనసభ ఉన్నది, శాసన మండలి ఉన్నది. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అరంబాగ్ లోక్సభ నియోజకవర్గంలోని గోఘాట్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు సన్యాసులు కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఆలయ పర్యవేక్షణ చేసే సాధు సంతులను తాము గౌరవిస్తామని, కానీ వారందరూ అదే పని చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఓ పోలింగ్ బూత్ లో టీఎంసీ ఏజెంట్ కూర్చోకుండా ఓ నిర్దిష్ట సన్యాసి వర్గానికి చెందిన సాధు అడ్డుకున్నారని మమత ఆరోపించారు. চলে যাবে বর্ধমানের নতুন গ্রাম হয়ে, বীরভূমের মোড় গ্রাম হয়ে, এটা চলে যাবে উত্তরবঙ্গ। অর্থাৎ আপনাদের আর একটা বিকল্প উত্তরবঙ্গ দক্ষিণবঙ্গের রাস্তা আমরা করে দিচ্ছি। আমি 890 কোটি টাকার প্রকল্প এর মধ্যেই আমি অলরেডি উদ্বোধন করে গেছি। আপনারা জানেন এই আরামবাগ এরিয়া বিশেষ করে এখানে অনেক প্রাচীন মন্দির আছে, শিব দুর্গা মন্দির, বিষ্ণু মন্দির, দামোদর মন্দির, লক্ষ্মী জনার্দন মন্দির, মঙ্গলচণ্ডী মন্দির, আর রয়েছে অপূর্ব টেরাকোটা। మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.